చూసారు కదండి, 4 గంటలతో వేసినాం. 30 మూటలు పడిందండి. 30 మూటలకు మేము వచ్చేసి 8 మంది వచ్చేసినాం. 8 మంది పుట్టింగ్లు అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా బాక్సులు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు అన్నా మామూలుగా కామెంట్ చేయండి, షార్ట్ వీడియోలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అలాగే లైవ్ కూడా సపోర్ట్ చేయండి. చాలామంది లైవ్ సపోర్ట్ లేదు. మీరు లైవ్ మామూలుగా నైట్ 6 నుంచి అట్లా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారా అందరూ? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పుట్టింగ్లు వేయడానికి అని వచ్చామండి. నేను అన్ని పిల్లర్స్ నిలబెట్టేసాను. ఉన్న పిల్లర్స్ అన్ని నిలబెట్టేసామండి. మొత్తం 9 పిల్లర్స్. ఈ లైన్ 4, ఆ లైను 2, ఆ లాస్ట్ లైన్లో 4 ఉన్నాయండి. ఈరోజు పుట్టింగ్లు వేసేసామండి అన్నీ. ఇప్పుడు ఇంకా బాక్సులు అన్నీ సెట్ చేయాలండి. సెట్ చేసి రేపు వచ్చి కంకర వేసేస్తామండి. మొత్తం మామూలుగా ఇటు పునాది తీసేస్తామండి. మా సైడు ఈ రాళ్ళు ఉంటాయండి, ఇవి ఎర్రగుంట రాళ్ళు. ఈ రాళ్ళు ఉంటాయండి మా సైడు, ఎర్రగుంట రాళ్ళు. మామూలుగా భూమి లెవెల్కి అయితే కొంతమంది దుంపలు కట్టాలని అవి వదులుతారు. ఈ మామూలుగా భూమిలో నుంచి ఈ రాళ్ళు కడతామండి ఎక్కువ మేము. ఇదైతే బాగుంటాయి రాయి. మాకు ఈ రాయి ఎక్కువగా కడతాం మేము. మా సైడ్ అంతా ఈ రాయి అండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకా రేపు ఇది కట్టేసి ఈ రాళ్ళు బెస్ట్ మటన్ కొట్టినా కూడా బాగా నీట్గా వస్తాయండి. ఈ రాళ్ళు ఎర్రగుంట రాళ్ళు, నల్లరాయి బాగా స్టాండర్డ్గా ఉంటుంది బెస్ట్ మటన్ కూడా. ఇప్పుడు బాక్సులు బిగించేసి ఇప్పుడు చూపించా కదండి అక్కడ, అవి బాక్సులు చూపించేసిన తర్వాత రేపు బాక్సులు సెట్ చేస్తాం ఈరోజు. రేపు వచ్చేసి ఇంకా బాక్సులు పోసేస్తాం. మనాడు ఇంకా గుంతలు తీసేసి గుణాది మాదిరి బేస్ మటం కట్టామండి. చూసారు కదండి, ఇలా వస్తుంది బేస్ మటం నీట్గా. జాయింట్లు బాగా తుక్కుంటాయి, బాగా స్టాండర్డ్గా ఉంటాయండి. రాయి అనేది, రాయి వెయిట్ కూడా వచ్చి సుమారుగా ఉంటుందండి. ఇది ఎత్తలేము, చాలా వెయిట్ ఉంటుంది రాయి కూడా. ఫేస్ అందుకు బాగా నీట్గా ఉంటుందండి. రాళ్ళు కూడా మూల మటంకి వస్తాయండి రావడం కూడా. మాలు కొన్నిసార్లు బెస్ మటం వేరేగా ఉంటుంది కదండి. మాకైతే ఇట్లా రాయి ఉంటుందండి. మాది కడప జిల్లా. చూసారు కదండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మేము చేసే కాడ ఒకటి 4 స్లాబ్ అయిపోయిందండి. స్లాబ్ అయిపోయింది. ఇంకా లోపల గోడలు కొద్దిగా ఉన్నాయి. నా పైపులు పెట్టేసి ఏమైనా చేస్తారేమో. మేము చేసే పని ఏదో అక్కడ అండి, రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ. ఇంకా బాక్సులు చనిపోయినారు. మోస్ట్లీ బాక్సులు సెట్ చేసేసి రేపు ఉదయం వచ్చేసి బాక్సులు వేయాలి. అది బేస్ మటం కట్టేది కూడా వీడియో చూపిస్తానండి. రేపు బాక్సులు కూడా వీడియో చూపిస్తాను. వేసేది చూపించలేం కానీ వేసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే నేను పని చేయాలండి. మామూలుగా ఇక్కడ కుదరదు కదా, నేను పని చేసుకుంటే వీడియో తీసుకుంటే కుదరదు. అక్కడ బైపాస్ రోడ్ అండి కనిపిస్తుంది కదా, అక్కడ బైపాస్ రోడ్ అది. లైవ్ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. నేను పనికి ఉంటాను కానీ నాకు కుదరదు అండి. మామూలుగా ఇట్లా పగులు అట్లా చేయాలంటే కానీ. సాయంత్రం ఎవరైనా లైవ్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి. బాక్సులు వచ్చిన తర్వాత, బాక్సులు బిగించిన తర్వాత చూపిస్తానండి.